చూడండి, ఈ లోకంలో చాలామంది సేవకు వచ్చిన తర్వాత వాక్యం చెప్పడానికి, అలాగే మనుషులకి భయపడుతుంటారు సువార్త చేయడానికి. ఇటువంటి వారు ఇలా ఈ రాజ్యంలో కాకుండా దేవుని రాజ్యంలో ఆ యొక్క మేలుని ఈ లోకంలో కోల్పోతారండి. తర్వాత ఆ యొక్క సింహాసనాన్ని కోల్పోతారండి. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే, మార్కు సువార్త 8వ అధ్యాయము 35, 36 చదువుదాం. తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తమును సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? చూసారండి. అయితే ఈ లోకంలో చాలామంది సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఈ లోకం వరకే ఉండిపోతాయి, కానీ ఆ యొక్క రాజ్యానికి ఇవి కూడా మనము తీసుకెళ్ళలేము. అందుకే సువార్త నిమిత్తం కానీ, అలాగే వాక్యము నిమిత్తం కానీ స్పష్టంగా మనం ఉండి ఉన్నట్టు ప్రజలకి